జూలై 10వ తారీఖున అఖిల భారత అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని, పెన్షను, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జూలై 10వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేయాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీంట్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అంగన్వాడీలకి కనీస వేతనాలు అమలు కావట్లేదు, ఎటువంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు కావట్లేదు. అట్లనే మన రాష్ట్రంలో 2019 నుండి వేతనాలు పెరగలేదు. ఒకవైపు ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినాయి. వస్తున్న ఆదాయం సరిపోవట్లేదు, కుటుంబ అవసరాలు తీరట్లేదు. ఈరోజు ప్రభుత్వం వేతనాలు పెంచాలని చెప్పేసి కోరితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1, 6 చిన్న చితక జీవోలు ఇచ్చారు తప్పనిచ్చి వేతనాల విషయం మాత్రం నిర్దిష్టంగా ఇంతవరకు ఏ విషయం తేల్చలేదు. వెంటనే వేతనాల విషయం తేల్చాలి, పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని చెప్పేసి 19 కోట్ల రూపాయలు బడ్జెట్ని రిలీజ్ చేశారు, చాలా సంతోషం. కానీ ఇంకా నిర్దిష్టంగా ఎప్పటి నుంచి గ్రాట్యుటీ రిటైర్డ్ అయిన వాళ్ళకి అమలు చేస్తారు అనేది ఎటువంటి నిర్దిష్టత దాంట్లో కనపడలేదు. అందుకని ఈరోజు గ్రాట్యుటీ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇప్పటికీ ₹1,00,000 కొంతమందికి ఇస్తున్నారు, 40,000 కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి 60,000 ఇస్తున్నారు. గ్రాట్యుటీ, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం అది కాదు, సర్వీస్ను బట్టి రిటైర్మెంట్ వయసు ఇవ్వాలి. 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి గ్రాట్యుటీ అమలు చేయాలి, చనిపోయిన వాళ్ళకి అమలు చేయాలి, మధ్యలో మానుకున్న వాళ్ళు అమలు చేయాలి. ఏ తేదీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలకి గ్రాట్యుటీ అమలు చేస్తున్నాము అని చెప్పేసి నిర్దిష్టమైన సర్క్యులర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇంకా పెండింగ్లో మినీ సెంటర్లు ఉన్నాయి, కొన్ని మెయిన్ కాకుండా అప్గ్రేడ్ కాకుండా అవి వెంటనే చేయాలి. హెల్పర్లకి 5 సంవత్సరాలు సీనియారిటీ ప్రమోషన్లకు పెట్టారు, దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలానే ఈరోజు అంగన్వాడీలు వేతనాలు పెంచాలని పదే అనేక ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టట్లేదు. కానీ ఈరోజు నవచేతన యాప్ పెట్టారు, హెల్త్ డిపార్ట్మెంట్ చేసేది ఈరోజు అంగన్వాడీల చేత చేయిస్తూ ఉన్నారు. ఈరోజు ఐవీఆర్ కాల్స్ పేరుతోటి ఒక్కొక్కరికి మెమోలు ఇచ్చి వేధిస్తూ ఉన్నారు. అట్లనే నిన్న జంగారెడ్డిగూడెంలో కూటమి నాయకులు వేధింపుల వల్ల ఈరోజు అక్కడ వేదావతి అనే అంగన్వాడీ వర్కరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఈరోజు హాస్పిటల్లో ఉంది. అందుకని హెల్పర్ల ప్రమోషన్ ఇవ్వకుండా ఈరోజు కొన్ని చోట్ల వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి అన్ని సమస్యల మీద అట్లనే 2025లో టీఏ బిల్లులు ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఉంది. ప్రతి నెల అంగన్వాడీలని రిపోర్టుల పేరుతోటి ఆఫీసులు పిలుస్తారు, కానీ 2017 నుంచి టీఏ బిల్స్ ఇవ్వట్లేదు. అందుకని టీఏ బిల్స్ సమస్య చాలా పెండింగ్లో ఉంది. అందుకని అన్ని సమస్యల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలి. లేకపోతే జూలై 10వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మరొక పోరాటానికి సిద్ధం అవుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సుబ్రహ్మమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.